నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. పడుకున్నప్పుడు అసలు నువ్వెంత గురకబెడుతున్నావు నీకు అర్థమవుతుందా? నీ వల్ల అసలు మా స్లీప్ అంతా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి ఇంట్లో కంప్లైంట్స్ వస్తున్నాయా? అలాగే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, లంగ్స్ ఇష్యూస్ మీరు ఫేస్ చేస్తున్నారా? న్యాచురోపతిలో అసలు ఇవి ఎందుకు వస్తాయి, వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, త్వరగా హీల్ చేసుకోవాలంటే ఇంట్లో ఏమైనా రెమెడీస్ ఉంటాయా? ఈ విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు న్యాచురోపతిక్ డాక్టర్ షా గుప్తా గారు. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? గురక అనేది వాళ్ళకి తెలియదు, పడుకుంటారు. కొంతమందికి చాలా ఎక్కువగా గురక పెడుతూ ఉంటారు, ఈవెన్ పక్క రూమ్లో వాళ్ళకు కూడా అంత డిస్టర్బ్ అయ్యేలాగా. ఈ ఇష్యూస్ అసలు ఎందుకు వస్తాయి, కంట్రోల్ చేసుకోవాలంటే ఎలాంటి మెథడ్స్ ఉన్నాయి? సో బేసికలీ ఏంటంటే గురక కానీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్, నోస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం ఫేస్ చేసే వాళ్ళు 70 to 80% వాళ్ళలో సైనస్ ప్రాబ్లం ఉంటుంది. సైనస్ ప్రాబ్లమ్స్ కానీ, అడినాయిడ్స్ ప్రాబ్లమ్స్ కానీ, టాన్సిల్స్ ప్రాబ్లమ్స్ కానీ, వీళ్ళకి ఏంటంటే మనకి నోస్ దగ్గర బోన్ ఉంటుంది, జస్ట్ లైట్ కర్వ్ అయి ఉంటుంది అంటుంటారు, సర్జరీ చేయాలంటూ ఉంటారు. సో మనం ఏంటంటే న్యాచురోపతిలో బెస్ట్ థింగ్ ఏంటంటే మనం ఫుడ్లో చాలా వరకు మనం తీసుకున్న జాగ్రత్తలు తీసుకుంటే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. అండ్ స్పెషల్లీ ఏంటంటే మనకి మ్యూకస్ అండ్ మనకి మ్యూకస్ ఒక ముద్దలాగా ఫామ్ అయిపోయి ఇక్కడ స్ట్రక్ అయిపోవడం వల్ల కూడా వీళ్ళు ప్రాపర్గా బ్రీత్ తీసుకోరు. అండ్ ఇలాంటి వాళ్ళలో కూడా మనకి ఇప్పుడు గురక ఇస్ నథింగ్ బట్ మనం ఫోర్స్ఫుల్ ఆఫ్ బ్రీత్, ఆ సౌండ్నే గురక అంటాం. సో ఇప్పుడు మనకి ఏంటి, ఇప్పుడు మనం మ్యాక్సిమం ఏం చెప్తాం న్యాచురోపతిలో, రెగ్యులర్గా యోగా చేసుకోండి, యోగాలో స్పెషల్లీ ప్రాణాయామ చేసుకోండి. ప్రాణాయామ రెగ్యులర్గా చేసే వాళ్ళలో 70 to 80 to 90% చెప్పగలుగుతాను గురక ప్రాబ్లం ఉండదు. అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉండవు. మనం తీసుకుంటున్న బ్రీత్ కంటే, నార్మల్ బ్రీత్ కంటే వీళ్ళలో ఏంటంటే ప్రత్యేకంగా ఈ కంప్లైంట్స్ ఉండే వాళ్ళలో మనం 100% బ్రీత్ తీసుకుంటున్నామా ఇంత పొల్యూషన్లో, అట్లీస్ట్ 60 to 70 కూడా ప్రాపర్ బ్రీత్ పోవట్లేదు మన బాడీకి. సో ఇలాంటి వాళ్ళలో ప్రత్యేకంగా ఇలాంటి బోన్ ప్రాబ్లమ్స్ అంటే బోన్ కర్వ్ అయి ఉంది నోస్ దగ్గర అనే వాళ్ళు కానీ, మ్యూకస్ ఫామ్ అయిన వాళ్ళు కానీ, అడినాయిడ్స్ టాన్సిల్స్ ఉండే వాళ్ళు మ్యాక్సిమం 50 to 60% కూడా బ్రీత్ ప్రాపర్గా తీసుకోరనమాట. సో ఇలా అడినాయిడ్స్ కానీ, టాన్సిల్స్ కానీ, సో రెస్పిరేటరీ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న ఎవరికైనా సరే మ్యాక్సిమం చాలా మందిలో గమనిస్తే గురక ఉంటుంది. వాళ్ళతో పాటు ఇప్పుడు నేను ఒక బెస్ట్ అండ్ న్యూట్రిషన్ పరంగా కానీ అండ్ సైంటిఫికల్గా కూడా చాలా మందికి మేము ప్రాక్టికల్గా చాలా కేసెస్లో చూసాము, లవంగాలండి అద్భుతంగా పనిచేస్తాయి లవంగాలు. ఎందుకంటే మనకి మ్యాక్సిమం లవంగాలు మనము కూరల్లో మసాలాలు, కర్రీస్ కానీ అట్లా చేయడానికి యూజ్ చేస్తాం. అలా కాకుండా మనము రోజుకి 2 లేదా 3 లవంగాలు వాడమన్నారు చెప్పి ఎక్కువ వేయకండి. 2 లేదా 3 లవంగాల్ని రాత్రి ఒక 250 ml వాటర్ తీసుకోండి, దాంట్లో 2-3 లవంగాలు ఇంత వేసేసుకొని, తులసాకులు 4, చిన్న అల్లం ముక్క, ఓకే చిన్న అల్లం ముక్క ఒకటి, మనం తులసాకులు 4, వాము ఉంటే వాము పావు స్పూన్, ఇవి నైట్ నానబెట్టండి 250 ml వాటర్లో. మార్నింగ్ లేచాక జస్ట్ 30 seconds లేదంటే 1 minute మాత్రమే. ఇప్పుడు మనము ఏదైనా సరే కషాయం లాగా 4-5 నిమిషాలు వేడి చేస్తుంటాం, అలా చేయొద్దు. మనం ఏదైనా సరే తీసుకుంటున్నప్పుడు దాని బెనిఫిట్ రావాలంటే కొన్ని మనం ఓవర్గా కషాయం లాగా వాడుకున్నా మనకి ఇబ్బంది ఉండదు. బట్ ఇవన్నీ ఏమవుతుందంటే ఓవర్గా కషాయంగా చేస్తే ఓవర్ హీట్ చేసేస్తుంది బాడీకి, బాగా ఉడకబెడితే ఓవర్ హీట్. దీన్ని ఏం చేస్తాం, దీంట్లో నీళ్ళలో వేసిన తర్వాత నైట్ అంతా నానబెడతామా, దాంట్లో ఉన్న మనకి మ్యాక్సిమం ఇంగ్రీడియంట్స్లో ఉన్న కంటెంట్స్ అన్ని వాటర్లో వస్తాయి. జస్ట్ 30 seconds లూకామ్ లాగా వేడి చేసుకొని ఫిల్టర్ చేసుకొని మార్నింగ్ తాగండి, అద్భుతంగా పనిచేస్తుంది. చాలా బాగా పనిచేస్తుంది. గురకకి మెయిన్ లవంగాలు ఎంత బాగా పనిచేస్తాయో తులసి అంత బాగా పనిచేస్తుంది. తులసిలో మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది. సో దాంతోపాటు మనము వాము వేస్తున్నాం, వాము ఆకు దొరికితే ఇంకా అద్భుతం, వాము దొరికితే ఇంకా మంచిది. ఇంకా రెండిట్లో ఏది కంఫర్ట్ ఉంటే అది వేసుకోవచ్చు. చిన్న అల్లం ముక్క, అల్లం ముక్క గురించి తెలిసిందే, యాంటీ ఇన్ఫ్లమేటరీగా, యాంటీ బ్యాక్టీరియల్గా, డైజెస్టివ్ ఇష్యూకి, రకరకాల నరాల బలహీనత కూడా పనిచేస్తుంది. మనం ఇంట్లో యూజ్ చిన్నవే అల్లం రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి రెగ్యులర్గా ఈ నరాల తిమ్మిర్లు, బలహీనతలు మ్యాక్సిమం కొంతమందికి ఉండవు, బట్ ఇంకా ఎక్కువ డెఫిషియన్సీ ఉండే వాళ్ళలోనే కొన్ని ఉంటాయి అనమాట. సో ఇవి వాములో లంగ్ కెపాసిటీని పెంచుతాయి, లంగ్లో మనము ఊపిరితిత్తుల మధ్యలో మనకి తెమడ బాగా ఫామ్ అవుతుంటుంది, కడుపులో కూడా తెమడ బాగా ఫామ్ అవుతుంది, దానివల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇవన్నీ అవి రాకుండా కూడా వాము బాగా పనిచేస్తుంది. చూసారా, 4 ఇంగ్రీడియంట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. లవంగాలు ఒకటి, అండ్ వాము ఒకటి, తులసి ఒకటి, చిన్న అల్లం ముక్క ఒకటి, ఇవి 250 ml వాటర్లో మనం చెప్పిన మోతాదులో 2 లేదా 3 మాత్రమే లవంగాలు వేయాలి. చిన్నపిల్లలకైతే ఒక లవంగం సరిపోతుంది. మనము పెద్ద వయసు వచ్చిన తర్వాత 20-30 దాటిన తర్వాత నుంచి మనం 2 or 3 లవంగాలు వేసుకోవచ్చు. వాము చాలా తక్కువ, పావు స్పూన్ కంటే తక్కువ, 4 లేదా 5 తులసాకులు, చిన్న అల్లం ముక్క 1 inch పీస్ అల్లం ముక్కని దంచి నీళ్ళలో వేయాలి. ఇవి నైట్ నానబెట్టేస్తాము. ఏంటి అల్లం మాత్రమే దంచాలి, రిమైనింగ్ జస్ట్ వేసేస్తాం వాటిలో. వేసి మార్నింగ్ లేచాక జస్ట్ 30 seconds to
1 minute ఒక పొంగు వచ్చిన వెంటనే ఆపేసి మార్నింగ్ పరిగెడుపుని వాటర్ తాగండి. ఈ వాటర్ తాగిన ఒక 30 minutes తర్వాత ప్రాణాయామ చేయండి. ప్రాణాయామాలు కూడా సీక్వెన్స్గా ఫస్ట్ నాడి శుద్ధి ప్రాణాయామ, అనులోమ విలోమ, కపాలభాతి, భస్త్రిక ప్రాణాయామ. సో ఈ సీక్వెన్స్లో చేసుకోండి. లాస్ట్లో శీతకారి, లాస్ట్లో ఇంకా భ్రమరి ప్రాణాయామ. ఈ సీక్వెన్స్లో ప్రాణాయామ మార్నింగ్ ఈ వాటర్ తాగిన ఒక 40 minutes 30 minutes తర్వాత చేయండి. ఈవినింగ్ పడుకునే ముందు సింపుల్గా నాడి శుద్ధి ఒకటి. మనకి బీపీ హై ఉంటే కపాలభాతి వద్దు, కొన్ని కేసెస్లో చేస్తాం, కొన్ని కేసెస్లో. బట్ బేసిక్గా ఏ ప్రాబ్లం ఉన్నా సరే మన నాడి శుద్ధి ప్రాణాయామం చేసుకున్నాం అనుకోండి పడుకునే ముందు, అల్టిమేట్ నీకు గురక కంట్రోల్ అవుతుంది. అండ్ సైనస్ అడినాయిడ్స్ ప్రాబ్లంతో పిల్లలు ప్రత్యేకంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. పిల్లలు ఈ మధ్య మా దగ్గర జనరల్గా వచ్చే కేసెస్లో అసలు పిల్లలు లెథార్జిక్గా, అంటే వాళ్ళ బాడీలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వచ్చేస్తాయి. మనకి మెయిన్ హెల్దీగా ఉండాలంటే నోసే కదండి. మనం తీసుకుంటున్న గాలి వదిలే గాలి, తీసుకుంటున్న గాలి వదిలే గాలి వల్లే కదా మనకి బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది లంగ్స్ దగ్గర. ఆ బ్లడ్ ప్యూరిఫై అయిన తర్వాత కదా ఆ ప్యూరిఫైడ్ బ్లడ్ హార్ట్కి వెళ్తుంది, హార్ట్ నుంచి ప్రతి అవయవానికి వెళ్తుంది. ఈవెన్ ఇంక్లూడింగ్ హెల్దీగా బ్లడ్ ఉండాలన్నా, స్కిన్ హెల్దీగా ఉండాలన్నా, హెయిర్ హెల్దీగా ఉండాలన్నా, బాడీలో అణువు హెల్దీగా ఉండాలన్నా కూడా మనం తీసుకుంటున్న బ్రీతే. సో ఇప్పుడు బ్రీత్ సరిగా మనం ఎంత పొల్యూషన్లో తిరుగుతున్నాము, అట్లీస్ట్ ఈ ప్రాబ్లం ఉండే వాళ్ళలో తీసుకుంటున్న బ్రీత్ అంత కరెక్ట్గా లేదు. దానివల్లే వీళ్ళకి ఇంత. అందుకనే ఒక నోస్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో లెథార్జిక్ అయిపోతారు, బీపీ తొందరగా వస్తుంది వీళ్ళల్లో. అండ్ స్పెషల్లీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళల్లో. కోపం, ఇరిటేషన్ చాలా ఎక్కువ. చిన్న గ్లాస్ పడింది అనుకోండి కోపం వచ్చేస్తుంది. బికాస్ లెస్ కోపానికి అంటే వీళ్ళలో ఏమవుతుంది, అక్యుములేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. మనం వదలాల్సిన గాలి మనం లోపల బాటిల్ ఎక్కువైపోతే ఇరిటేషన్ వస్తుంది. సో తీసుకుంటున్న గాలి ఈక్వల్గా ఉండాలి, వదిలే గాలి ఈక్వల్గా ఉండాలి. సో ఈ రెండు కరెక్ట్గా లేకపోవడం వల్లే మనకి ఇష్యూస్ వస్తాయి. బికాజ్ ఎందుకు, నోస్ వల్ల. నోస్ని కరెక్ట్ చేసుకోవాలి. మనం నోస్ని కరెక్ట్ చేసుకోవడానికి అద్భుతంగా పనిచేస్తాయి లవంగాలు. అండ్ స్పెషల్లీ ప్రాణాయామ చేయండి. ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, అధిక మోతాదులో ఏది తీసుకున్నా అది విషమే. ఒక మోతాదులో తీసుకోవాలి. ఆ మోతాదులో తీసుకొని దాంతో పాటు మనం ఆహార నియమాల్లో కూడా చాలా వరకు మనకి కొన్ని ఇష్యూస్ ఉండే వాళ్ళలో కొన్ని పాలు పడవు, కొంతమందికి పెరుగు పడవు, కొంతమందికి పులుపు పడదు. అది మనం ఇప్పుడు ఓన్గా జనరల్గా ఇప్పుడు ఎవరెవరికి శరీరాన్ని మనం చూసే చెప్పగలుగుతాం. జనరల్గా కొన్ని పడవు అని చెప్పి స్వతహాగా మన బాడీకి తెలుస్తాయి. అలాంటప్పుడు కొన్ని అవాయిడ్ చేయండి. సో ఆ ప్రాబ్లం తగ్గేంత వరకు. వన్స్ ఆ ప్రాబ్లం ఒక 2 months పడుతుంది. ఈజీగా మనం ఈ రెమెడీస్ చేసుకుంటూ మంచి ప్రాణాయామ చేసుకోండి, టైంకి ఫుడ్ తినండి, అండ్ రెగ్యులర్గా యోగా చేసుకోండి. చేసుకుంటూ ఇంకొక బెస్ట్ రెమెడీ ఏంటంటే గురక తగ్గడానికి 1/2 bucket వేడి నీళ్ళు తీసుకోండి. దాన్ని హార్ట్ ఫుడ్ బాత్ అంటారు. ధనియాలు 1 spoon వేసుకోండి, 10 నిమిషాలు కాళ్ళు పెట్టుకోండి, నిద్ర చూడండి, అద్భుతమైన నిద్ర వస్తుంది. గురక చాలా గోరువెచ్చని డిపెండ్స్ మనం వెదర్ని మనం తట్టుకోగలిగినంత వేడంతే, అంతకు మించి వద్దు. ఏదైనా వద్దు, అది ఓవర్గా తీసుకోవద్దు, మన బాడీ తట్టుకోగలుగుతుంది అంటే అంత వాటర్ తీసుకోండి. దాంట్లో 1 spoon ధనియాలు వేసుకొని 10 నిమిషాలు పిక్కల వరకు రావాలి నీళ్ళు. సో అలా 10 నిమిషాలు కాళ్ళు పెట్టుకోండి. 100% చెప్తున్నాను, ఈ రోజే చేయండి ఈ రెమెడీ. నిద్ర చూడండి ఎంత మంచి నిద్ర పడుతుందో. గురకలో కూడా ఒకటేసారి కాకుండా మనకు ఒక చేసిన వెంటనే రిజల్ట్ రాదు. ఏదైనా సరే సమస్య కూడా ఒకటేసారి రాదు, కొద్ది పెరుగుతా పోతుంది సమస్య. సో సమస్యను మనం రికవరీ చేసుకోవాలంటే న్యాచురల్ ప్రాసెస్లో కూడా టైం, ఇట్ విల్ టేక్ టైం. కొద్దిగా ఈ రోజు చేస్తే మనకు మేబీ 100%లో 10% బెనిఫిట్ అవుతుంది. ఇంకో 2 రోజులు చేస్తే ఇంకో 12%, 13% అలాగా మేబీ ఈజీగా చేస్తూ ఉండండి. కంఫర్ట్లోకి వెళ్తాం కదా మనం దానివల్ల. సో దానివల్ల ఒక డిసిప్లిన్ అలవాటు అవుతుంది, నిద్ర మంచిగా వస్తుంది, రాను గురక ప్రాబ్లం కూడా పోతుంది. అలా ప్రాణాయామ చేసుకోండి. చెప్పిన ఈ బెస్ట్ మనకి డీటాక్స్ వాటర్ తీసుకోండి, అండ్ రెగ్యులర్గా వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకోండి. మీరే గమనిస్తారు మీ రిజల్ట్స్ ఎంత బాగుంటాయో. సో ఖచ్చితంగా చేయండి. ఓకే. సో ఎవరికైనా గురక రిలేటెడ్ ఇష్యూస్, ఇంకా రెస్పిరేటరీకి సంబంధించిన ఏవైతే రెమెడీస్ చెప్పారో అవి ట్రై చేయండి. ఎలా వర్క్ చేసాయో కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇంకెలాంటి హెల్త్ ఇష్యూస్ మీరు ఫేస్ చేస్తున్నా కానీ కామెంట్స్ చేయండి, తప్పకుండా దానిపై వీడియో చేస్తాం. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే.